సో గైస్ ప్రాణాలతో చెలగాటం అని చెప్పొచ్చు. ఈ విధంగా ఇక్కడ వీడియోలు తీయడం అయితే అంత సేఫ్ అయితే కాదు. నన్ను కొట్టచ్చు, నా కెమెరా వల్ల కొట్టచ్చు. నా దగ్గర సో గైస్ చూడొచ్చు, ఇవన్నీ అవే కేసులు మొత్తం ఇక్కడ ఉన్నాయి. వెళ్దాం, మనము వెళ్ళి చూసేసుకున్న తర్వాత వచ్చేస్తే అయిపోతుంది. చాలా అంటే చాలా అందంగా ఉన్నారు, చాలా బాగుంది అమ్మాయి మాట. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐఎమ్ వినయ్ అండ్ యూఆర్ వాచింగ్ వినయ్ తెలుగు యాత్రి. సో గైస్, మీకైతే వీడియో చూసి ఆల్రెడీ అర్థమైపోయచ్చు మనం ఈరోజు ఏం చేయబోతున్నాము. ఎస్ గైస్, మనమైతే ఇవాళైతే బ్యాంకాక్లో నైట్ లైఫ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అసలు బ్యాంకాక్ నైట్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, ఎన్నో సీక్రెట్ విషయాలు అయితే మీకైతే ఈ వీడియోలో అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తా. సో వీడియోని ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ లెక్క తీసుకోండి దయచేసి, ఎందుకంటే బ్యాంకాక్ అంటే ఏంటో మీ అందరికైతే తెలుసు. నేనైతే బ్యాంకాక్లో కోషన్ రోడ్లో ఉన్నాను. కోషన్ రోడ్ నుంచి నేనైతే సుకుమ్విత్ 11 అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాను. అక్కడ వచ్చేసి విచ్చలవిడిగా వ్యభిచారం అయితే చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక బ్యాంకాక్ వస్తే ఏ విధంగా ఉంటుందో స్వయంగా నేను మీకు అర్థమయ్యేలా అసలు ఎంత రేట్లు ఉన్నాయి అక్కడ, అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఒకవేళకైతే క్రిస్టల్ క్లియర్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, ఓకేనా? ఇక మనమైతే ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పదండి. ముందైతే లైక్ కొట్టండి, వీడియో ఫుల్గా చూడండి. లెట్స్ గో. సో గాయస్, మనమైతే వచ్చేసాం, ఇక ట్యాక్సీ దిగాం ఇప్పుడే. చూద్దాం ఇంకా ఏ విధంగా ఉంటుందో. సో గాయస్, ప్రాణాలతో చెలగాటం అని చెప్పొచ్చు. ఈ విధంగా ఇక్కడ వీడియోలు తీయడం అయితే అంత సేఫ్ అయితే కాదు. నన్ను కొట్టచ్చు, నా కెమెరా వల్ల కొట్టచ్చు, నా దగ్గర ఉన్న డబ్బులు కూడా మొత్తం గుంజుకొని వెళ్ళిపోవచ్చు. సో ఎంతో సాహసంతో కూడిన పని. ఇలాంటి వీడియోలు చేయడానికి చాలా అంటే చాలా గట్స్ ఉండాలి. నేను ఏదో ప్రయత్నిస్తున్నా, ఎంత కుదిరితే అంత తీస్తా, ఓకేనా? సో మీరు మాత్రం ఖచ్చితంగా దీన్ని గుర్తుంచుకొని మనం సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేసేయండి, ఒక కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇంకా నేను సుకుమ్విత్ 14 వెళ్తున్నా, పదండి వెళ్దాం. मेरे को 2 साल से हो रहे, देखो भाई ये तो नीचे करो। अरे रहने दो, मैं भी एक किसको भी उपाय होता है। जिंजर में बंडेला कंडू मिला के खाओ। जिंजर में ये सारे जाएंगे दाने। पहले नहीं बनाए हो? नहीं बनाओ, इसे जाओ पूरा मार्केट बना। इंग्लिश पढ़ लेते हो? हाँ इंग्लिश पढ़ में बता। रुको मैं अभी नहीं जा, मेरा दोस्त वेट कर रहा है। मैं तुम्हारे लिए जा रहा हूँ ना, रुको तुम्हारे लिए जा रहा है। अरे मेरे लिए आ रहे भाई, लेकिन సో గైస్, మనకైతే ఈ నానా ప్లాజాలో తిరిగినప్పుడు ఇలాంటి ప్లేస్లలో తిరిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అని చెప్తారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచో తెలియదు. నీకు బొర్ర వచ్చింది, నీకు గ్యాస్ వచ్చింది, నీకు అది ఉన్నది ఇది ఉన్నది అని నీకు లేనిపోని నీకు అసలు డౌట్ క్రియేట్ చేసి నీకు ఆడికి వెళ్ళి నీకైతే ఆ ప్రోడక్ట్ వాడు ఏదైతే కొనిపించాలనుకుంటుండో ఆ ప్రోడక్ట్ వెళ్ళి కొనిస్తాడు అన్నట్టు. అది మరి తక్కువ కూడా ఉంటుంది, చాలా అంటే చాలా ఖరీదు ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు మనకు నానా ప్లేస్లో కనిపిస్తారు. ఇటు సుకుమ్విత్ 14 కనిపిస్తారు, సౌకాబేలో కనిపిస్తారు, ఇంకా ఈ కోషన్ రోడ్లో కనిపిస్తారు. సో వీళ్ళతో అయితే చాలా జాగ్రత్త ఉండండి. నీకు మచ్చలైనవి, నీకు బొర్ర ఉన్నది, నీకు గ్యాస్ ఉన్నది, నీ నెత్తి జుట్టు పోతున్నది, నీకు బట్టతలు ఉన్నది, నీకు అన్ని ఫిక్స్ చేస్తా, పదార్థం చూపిస్తా అని చెప్తాడు. ఇట్లాంటివి అయితే నమ్మకండి. సో ఒక చిన్న అవేర్నెస్ కోసం అయితే మీకైతే చూపించిన. ఇక మనమైతే వెళ్దాం పదండి. మీకైతే ఇప్పుడే कराची पाकिस्तान। अच्छा कैसे हो भैया? बहुत बढ़िया भाई, कैसे हैं आप? अच्छे मुल्क अच्छे हैं? अच्छा बहुत बढ़िया। क्या नाम है आपका? मेरा नाम विनय। मेरा नाम शिराज। बहुत बढ़िया भैया। अच्छा చూడొచ్చు, మొత్తం ఇక్కడ నిలబడ్డ అమ్మాయిలు మొత్తం అంతా ఆలే చెత్త కప్పుకొని అది కప్పుకొని మొత్తం కవర్ వేసుకుంటున్నారు. సో గాయ్స్ చూడొచ్చు, ఇవన్నీ అవే కేసులు మొత్తం ఇక్కడ ఉన్నాయి. వెళ్దాం, మనము వెళ్ళి చూసేసుకున్న తర్వాత వచ్చేస్తే అయిపోతుంది. చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. మొత్తం అబ్బాయి ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. మొత్తం లేడీ బాయ్లతో నిండిపోయింది. కాకపోతే లేడీ బాయ్స్తో అయితే మనమైతే కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి, లేకపోతే మనకి ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడైతే మనకైతే మొత్తం చూడడానికి అయితే వాళ్ళే కనిపిస్తున్నారు. చూడొచ్చు, మొత్తం లేడీ బాయ్లు రంగుల మొత్తం ఇదైపోయి ఉన్నారు.
అందరు ముఖాలు అయితే మొత్తం తిప్పేసుకుంటున్నారు. చాలా చాలా అందంగా కూడా ఉన్నారు ఇక్కడ. హలో ఈరోజు మొత్తం ఏ విధంగా అమ్మాయిలు లేడీ బాయ్లు ఇట్లా అందరు రెడీ ఉన్నారు ఇక్కడ. చూసింది కదా మొత్తం వెనక కానీ మొత్తం ఎక్కడ ఉన్నారు. మొత్తం మా చైనా వాడికి అయితే మొత్తం గుజ్జుగా పోతుంది లోపలికి. మొత్తం ఎంత క్రేజీగా ఉందంటే అంత క్రేజీగా ఉంది నిజంగా. మొత్తం ఇక ఛత్రి కట్టుకొని విప్పిరి కప్పుకొని అడిగిన రేట్లు కూడా అడిగిన నేను. రేటు ఒక్కొక్కరు 1500 1000 ఇట్లా ఈ విధంగా రేట్లు అయితే చెప్తున్నారు మనకు. నాకైతే నేను ఏం మాట్లాడుతున్నావో తెలుసు, బేరాలు నడుస్తున్నాయి పట్టపగ విచ్చరం అయితే అసలు ఎంత ఓపెన్గా వేస్తున్నారు అంటే అంత ఓపెన్గా వేస్తున్నారు. మొత్తం అమ్మాయిలే. అమ్మ బాబోయ్, ఇన్ కేస్ మీరు కనుక వస్తే మీకు ఏం స్కాములు అయితే ఏం జరగవు. కానీ కొన్ని ఉంటాయి నీకు అది వేరే వీడియోలో మీకైతే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను నేను. ఇట్లా బయట నుంచి పికప్ చేసుకుంటే మీరు ఏం ఎక్కువ ఫోకస్ ఉంచుకోవాలంటే ఎక్కువ డబ్బులు మాత్రం క్యారీ చేయొద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పనికైతే వస్తున్నారో ఆ పనికి ఎంత సరిపోతుందో అది ఒక్కటే ఉంచుకోండి. అంతకంటే మీరు ఎక్కువ డబ్బులు అయితే క్యారీ చేయకండి. అది ఒకటి హైలీ సజెషన్. సో మా అంటే తీసుకుంటే ఇక్కడ ఈ సుఖుంవిత్ 11లో ఎంత రేట్ జరుగుతుందంటే చూడండి, 1000 బాత్ నుంచి 2000 3000 అక్కడ ఉండే అమ్మాయిని బట్టి రేట్లు అయితే నడుస్తున్నాయి. ఇంకా ఇక్కడ షార్ట్ టైం అనే ఒకటి ఉంటుంది, ఫుల్ టైం అనే ఒకటి ఉంటుంది, ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇంకా వెళ్దాం. ఇక్కడ ఎటు చూసినా మొత్తం ఆలే కనిపిస్తున్నారు నాకైతే. టూ క్రేజీ బ్యాంకాక్. నాకు ఇప్పుడు అర్థమవుతుంది అసలు మన ఇండియన్స్ భారతదేశం ఇది విడిచేసి వీడికి ఎట్లా ఏడికి వస్తారు, ఎందుకు వస్తారు అని చెప్పేసి. వెనక వీడియో తీసుకుంటే కొట్టడానికి వచ్చినా వస్తారు. చాలా అంటే చాలా గట్స్ ఉండాలి వీడియో తీసుకోవాలనుకుంటే, గుర్తుపెట్టుకోండి. అంత ఈజీ అయితే కాదు, అస్సలు ఈజీ కాదు. చూడొచ్చు ఆడు వెనకనే పోయి వరిగెడుతున్నది ఈ వైట్ డ్రెస్ వేసుకున్న చూడు మొత్తము. ఇంకా చూద్దాం, ఇక్కడ నిలబడ్డారు, కూర్చున్నారు, అందరూ ఏమేమో చేసుకుంటున్నారు. ఓరు నాయనో, కానీ ఒక్కొక్కరు మేకప్లు కొట్టేసి. కానీ మీరు వస్తారు కదా, వచ్చినప్పుడు మీరు వచ్చినప్పుడు చూడొచ్చు వెనక ఫిగర్ మస్తు మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. కానీ ఎందుకురా 5000 3000 బాతులు పెట్టి పోవడం అవసరమా? అంతా దిగజారిపోయారురా అనిపిస్తుంది నాకైతే. నేనైతే ఇట్లాంటివి అయితే రికమెండ్ పోయి అది ఇది చేయరు అని చెప్పేసి. అది మీ ఇష్టము. ఆన్ పబ్లిక్ డిమాండ్ నేనైతే ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది, ఇలాంటి స్టఫ్ మొత్తము. అది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. ఇంకా చూడొచ్చు బేరాలు నడుస్తున్నాయి, ముంగడ బేరాలు నడుస్తున్నాయి. ఇక్కడ ఎక్కువ చైనా వాళ్ళు అయితే చాలా అంటే చాలా అమ్మాయిలు అయితే పికప్ అయితే వేసుకొని పోతున్నారు. చూడొచ్చు బేరం కుదిరింది తీసుకుని అయితే వెళ్తున్నాడు. ఇక్కడ మెక్డానల్డ్స్ కూడా ఉంటుంది మనకు. మెక్డానల్డ్ కూడా తినొచ్చు. ఇంకా వెళ్దాం మనము. ఇంకా మనం మెయిన్ ఎంట్రన్సే కావాలని తెలుసా మీకు చెప్పినో లేదో. నేను మెయిన్ ఎంట్రన్స్ లోపలికి కూడా పోలేదు. సుఖుంవిత్ 14 లోపలికి వెళ్తే ఇంకా బుర్ర పేలిపోయేలా ఉంటారు. చాలా అంటే చాలా బాగున్నారు. చూడొచ్చు అది ముఖం దాచుకుంటుంది. అది లోపలికి వెళ్ళి ఇక్కడ ఆఫ్రికన్స్ కూడా చాలా అంటే చాలా ఉంటారు. ఇంకా వెళ్దాము, చూద్దాము. నేను ఇంకా చెప్తున్నా కదా, నేను కనుక సుఖుంవిత్ 14 వెళ్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. ఇక్కడ చాలామంది ఉన్నారు. అవును, చెప్పడం మర్చిపోయినా మీకు. ఇప్పుడు చెప్తా చూడు. నేను ఒకటి మీకు చెప్పడం మర్చిపోయినా. ఇక్కడ వచ్చి డైరెక్ట్ తొందరపడి మీద ఉన్న శరీరాన్ని చూసి డైరెక్ట్ ఒకవేళ మీరు కనుక వస్తే చెప్తున్నా, నాకైతే అవసరం లేదు. చెప్తా వినండి. ఒకవేళ మీకు కనుక నిజంగా చేసే ఉద్దేశం ఉంటే కొద్దిగా ఆగండి, మంచిగా ఒక 2-3 ట్రిప్పులు కొట్టండి, మాట్లాడండి కొద్దిసేపు. అది కూడా మంచిగా మాట్లాడండి. డైరెక్ట్ పోగానే డైరెక్ట్ వెళ్ళంగానే హౌ మచ్ బూమ్ హౌ మచ్ ఇట్లా రూడ్గా ఇట్లా గలీజ్గా బిహేవ్ చేయకండి. మంచిగా వెళ్ళి మంచిగా మాట్లాడండి. పేరేందని అడగండి, ఎంత అని అడగండి. మెల్లగా స్లోగా అడగండి. అదన్నమాట. ఇంకోటి ఏంటంటే వచ్చిన తర్వాతనే బాగుందా చలో నాడు 2000 ఇచ్చినామా అట్లా పోకండి. ఎందుకంటే అట్లా పోయినాకో మోస్ట్లీ ఇక్కడ ఉండేటోళ్ళు అందరూ లేడీ బాయ్స్ ఉంటారు. మళ్ళీ లేడీ బాయ్స్తో పెట్టుకోవడం అయితే అంత ఆషామాషి కాదు. ఒకవేళ మీరు లేడీ బాయ్ని ఒకవేళ అట్లా తీసుకుపోయి రూమ్లో దొరికిపోయినా కానీ సప్పుడాగా చేతికి దండం పెట్టి కప్పుంకా అని చెప్పి బయటకు వచ్చేసేయండి. లేదు నువ్వు ఇచ్చిన డబ్బులు మొత్తము నాకు కావాలి అని దాంతో 5 days అనుకో, ఒకటిసారి గ్యాంగులు వచ్చి నేను మటాజ్ చేసేస్తుంది. సో బీ కేర్ఫుల్ విత్ దిస్.
ఇంకా మంచిగా చూసుకోండి, మంచిగా తిరగండి, మంచిగా మాట్లాడి మంచిగా ప్రైస్ ఇట్లా డిస్కస్ చేసుకొని అమ్మాయో కాదో అడగండి. మోస్ట్లీ కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. సో అదనమాట. మనమైతే వెళ్ళాము. ఇక్కడ చైనా వాడుకొని ఒకటి బేరం అయితే వేసుకుంటుంది వెనుక. మంచి ఫిగర్లే ఉన్నాయని చెప్పొచ్చు మొత్తానికి అయితే. ఇది వచ్చేసి సుకుమ్విత్ 14. మనకి ఇక్కడ సుకుమ్విత్ 14 ఉంటుంది, నానా ప్లాజా ఉంటుంది, సౌకోబాయ్ ఉంటుంది. మనమైతే ఈ వీడియోలో అయితే మొత్తం సుకుమ్విత్ 14 అయితే కవర్ చేస్తున్నాము. ఇంకా వెళ్దాము. సుకుమ్విత్ లోపలికి కూడా వెళ్ళలేదు, నేను జస్ట్ బయటనే ఉన్నా. అయినా సరే చాలామంది కనిపిస్తున్నారు నాకు. ఇంకా వెళ్దాం ఇప్పుడు సుకుమ్విత్ డైరెక్ట్ లోపలికి అయితే వెళ్దాం. ఓకేనా, లెట్స్ గో. ఇక్కడ మనకు చాలా నల్లలు కూడా చాలా ఉంటారు చూడండి. మొత్తము ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడైతే అవే పనులు చేసుకుంటూ ఉంటారు. సో ఎందుకు ఇలాంటి వాళ్ళు, ఒకవేళ మీరు కనుక బ్యాంకాక్ వస్తే ఇలాగ అవాయిడ్ చేయండి. తెలియదు ఏం రోగాలు ఉండేది తెలియదు, మళ్ళీ ఆగమైపోతుంది మొత్తం. మొత్తం మీరు చూడొచ్చు, వాడు నిలబడ్డారు కదా, నిలబడ్డలు మొత్తం ఆలే అన్నట్టు. మొత్తం లేడీ బాయ్లతో నిండిపోయింది ఇక్కడైతే. ఇంకా కొంచెం లోపల వెళ్తే మనకు కనిపిస్తుంది. లోపలికి అయితే వెళ్దాము. చూడొచ్చు, నిలబడ్డారు కనిపిస్తుందా ఇక్కడ? ఆడొక కూడా నిలబడ్డది చూడొచ్చు. ఇవన్నీ అవే మొత్తము కేసులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. ఇంత విచ్చలవిడిగా జరుగుతుందంటే అంత విచ్చలవిడిగా జరుగుతుంది ఇక్కడ. హలో, మొత్తం ఇవన్నీ. సో గైస్ చూస్తున్నారు కదా మొత్తము ఎట్లా ఉన్నదో మొత్తం స్ట్రీటు. బ్యాంకాక్లో నైట్ లైఫ్ అంటే ఏమో అనుకున్నా కానీ మరీ ఇంత రేంజ్లో ఉంటుందని నేను అసలు అనుకోలేదు. చూడవచ్చు మొత్తం ఇక్కడ ఉన్నాయి అన్ని అవే కేసులు. మొత్తం ఆఫ్రికన్స్ చూడ మొత్తం పైసా మొత్తం గుంజేస్తారు ఈ చూడు. సో గైస్ ఇప్పుడే నేనైతే సుకుమ్విత్ 11 యాలీలోకి అయితే ఎంటర్ అవుతున్నా. చూద్దాం అసలు సుకుమ్విత్ 11 యాలీ అనేది ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ మోస్ట్లీ మొత్తం నల్లోలే బాగా కనిపిస్తున్నారు వెనక చూడొస్తున్నాం. ఇంకా ఈ మొత్తం ఈ వ్యాలీ మొత్తం లోపలికి అయితే తిరిగి తెలుసుకుందాము ఏమేమి ఉంటుందో ఇంకా. సో గైస్ ఈ సుకుమ్విత్ 11 యాలీ వచ్చేసి దేనికి ఫేమస్ అంటే, మనకైతే ఇప్పుడు గోగో బార్స్ అన్నీ ఉంటాయి, ఇంకా పికప్ బార్స్ అని ఉంటాయి, ఇంకా చాలా రకాల బార్లు ఉంటాయి. అందులో మనం వెళ్ళి ఒక డ్రింక్ కొనుక్కొని ఇంకొకరు వస్తారు డ్రింక్ తాగిపోయి అని చెప్పి వాళ్ళకు ఒక 200 బార్ పెట్టి ఇంకొక డ్రింక్ కొనిచ్చి మనమైతే వాళ్ళు కనుక మనకి ఇంకా నచ్చితే మనమైతే వాళ్ళని తీసుకెళ్ళచ్చు. అది కూడా ఎలా, మనకు బార్ ఫైన్ అని ఒకటి ఉంటుంది. బార్ ఫైన్ ఒక్కొక్క బారు ఒక్కొక్క విధంగా మనకైతే ఛార్జ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ బార్ ఉందనుకో, ఒక 500 బార్ ఫైన్ ఛార్జ్ చేసి ఆ అమ్మాయి 2000 నుంచి ఎంతైనా అడగచ్చు. షార్ట్ టైం లాంగ్ టైం రెండు ఉంటాయి. సో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. దానికి ఈ సుకుమ్విత్ 4 యాలీ వచ్చేసి మనకైతే చాలా ఫేమస్. మీరు చూడొచ్చు వెనక మొత్తం లేడీ బాయ్స్ ఉన్నారు. ఇక్కడ ఎక్కువ నేనైతే చూస్తుంది ఏంటంటే, నాకైతే చైనా వాళ్ళు అయితే చాలా ఉన్నారు. ఇక్కడ ఆఫ్రికన్ ఉంటారు, చాలా ఉంటారు చూడొచ్చు. చూడొచ్చు ఇక్కడ అబ్బాయిలకే కాదు అమ్మాయిల కోసం కూడా ఆఫ్రికన్స్ అయితే నిలబడి అయితే ఉంటారు. మనకైతే నిజంగా క్రేజీ ఉన్నది నిజంగా ఈ సుకుమ్విత్ వ్యాలీ 11 యాలీ. ఫస్ట్ టైం చూస్తున్నా. అబ్బాయిల కోసమే కాకుండా అమ్మాయిల కోసం కూడా ఆఫ్రికన్స్ లైన్గా నిలబడి ఉన్నారు. క్రేజీ ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ఎక్స్పీరియన్స్. ఇంకా మనమైతే ఇక్కడ లోపలికి అయితే వెళ్దాము, చూద్దాము ఏ విధంగా ఉంటుందో. ఇండియన్ ఫుడ్ కూడా ఇక్కడ బావర్చి ఇండియన్ రెస్టారెంట్ అంట. ఎవరైనా వస్తే హలో నమస్తే భయ్య చూసుకోండి. సో గాయ్స్ చూడొచ్చు అక్కడ కూడా ఆల్మోస్ట్ ఈ యాలీ అంతా అయిపోయినట్టుంది నాకు తెలిసి. మొత్తం నిండిపోయిందని చెప్పొచ్చు. అక్కడ మంచిగా ఉంది ప్లేస్. జస్ట్ 30 మినిట్స్. సో హలో గైస్, ఇప్పుడే 7-Eleven నుంచి నేనైతే ఒక కోకోకోలా అయితే కొనుక్కున్నా. జీరో సిగర్ది. ఇది వచ్చేసి 16 బార్లాగా అయితే దొరికింది నాకు. సో బీర్ అక్కడ మనకు 7-Elevenలో గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ 11 or 12 తర్వాత మనకైతే బీర్ కానీ ఆల్కహాల్ కానీ మొత్తం అమ్మడం అయితే బంద్ అయిపోతుంది.
ఇప్పుడు సుఖంవిత్ గురించి మాట్లాడుకుందాము. సుఖంవిత్ అంటే నాకైతే సుఖంవిత్ 11 యాలీ నాకు జెన్యున్గా ఏమనిపించింది అంటే అందులో మొత్తం దాదాపు 100%లో చూసుకుంటే మొత్తము ఒక 50% వరకు మొత్తం లేడీ బాయ్స్ ఉన్నారు. ఇంకొక 20-30% ఏమో ఏమంటారు ఆఫ్రికన్స్ ఉన్నారు. ఆఫ్రికన్స్ కూడా ఎట్లున్నారు అనుకుంటున్నావు? ఆఫ్రికన్స్ అబ్బాయిలు ఉన్నారు, మరి అమ్మాయిలు కూడా ఉన్నారు వ్యభిచారం చేసేవాళ్ళు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అబ్బాయిలు వ్యభిచారం చేసేవాళ్ళు నా కళ్ళ ముందడ చూసి షాక్ అయిపోయినా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది నాకు ఉంటుంది. అది నేను రీసెర్చ్ చేసినప్పుడు కూడా నాకు అంత చూపించలేదు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి. కాకపోతే ఒకటేసారి థ్రిల్ అయిపోయినా చూసి. సో ఇంకా చెప్పాలంటే అక్కడ అన్ని రకాల బార్స్ ఉన్నాయి, గోగో బార్స్ ఉన్నాయి. ఇంకా నేను యూట్యూబ్లో చెప్పొద్దా అలాంటివి A to Z ప్రతి ఒక్క బార్ అయితే అక్కడైతే ఉన్నది. దీనికి మెయిన్గా మనకైతే ఈ సుఖంవిత్ 11 వ్యాలీ అయితే చాలా అంటే చాలా ఫేమస్ దీనికోసమే. సో ఇంకా మీరు ప్రీవియస్లో నానా ప్లాజా కానీ అవన్నీ చూసుకుండొచ్చు నాకు తెలిసి. సో ఈ వీడియో అయితే నాకైతే ఇంతే అనిపించింది. ఐ హోప్ మీకైతే అర్థమైండొచ్చు. మనం వచ్చేసి డైరెక్ట్ సుఖంవిత్ వచ్చినాము. సుఖంవిత్ 11 అయితే ఎక్స్ప్లోర్ చేసినాము. ఈ వీడియోలో మీకు అన్ని క్రిస్టల్ క్లియర్గా వివరంగా చెప్పానే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రము ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బై, లవ్ యూ ఆల్. నాకైతే బ్యాంకాక్లో కొంచెం మత్తు పదార్థాలకు కొంచెం దూరంగా ఉండండి. ఏవేవో అమ్ముతున్నారు, నెక్స్ట్ లెవెల్ అయితే అమ్ముతున్నారు ఇక్కడ. జాగ్రత్త, 5,000 6,000 అనుకుంటూ అమ్ముతున్నారు. బీ కేర్ఫుల్. ఏమైనా మత్తు పదార్థాలు అంతా తీసుకోకండి. వట్టిగా వచ్చి ఎంజాయ్ చేసి పోయినట్టు పోండి. వేరే కొత్త అలవాటు చేసుకోకండి. ఓకేనా? స్ట్రాంగ్లీ ఏమంటారు, స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా చెప్తున్నా. సో ఇట్లాంటివి అయితే అసలు ఎంకరేజ్ చేయకండి. చూసినా కానీ చూసినట్టు వదిలేయండి. వాళ్ళతో ముచ్చట పెట్టి ఎంత అది ఇది అని అడిగి తీసుకుపోయి ట్రై చేద్దాం కదా, ఒకటేసారి కదా ట్రై చేద్దాం అనుకుంటే మీ జీవితమే నాశనం అయిపోతుంది. సో అదనమాట. సో ఇక వెళ్దాం.